థ్యాంక్ యూ అన్న. మరి సమయంలో మన మధ్యలో చాలా మరి సమయము అసమయం అంటారు కదా, అలాగ ప్రయాణాలు చేసి వచ్చారు అయ్యగారు పట్టాభి, జాషువా పట్టాభి అయ్యగారు. కాబట్టి చాలా అలసిపోయి ఉంటారు. అయినా కూడా ఆయన యేసు ప్రభు డిసెంబర్లో పుట్టాడని ఎవరు చెప్పారు అని కొంతమంది, అసలు డిసెంబర్లో మనం పండగ చెయ్యొద్దు అని మరికొంతమంది ఇలా మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. బైబిల్లో ఇదే లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో మనం అన్ని రెఫరెన్స్లో చదవకపోయినా 5వ వచనంలో ఇలా రాసుంది. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. చాలు, అబియా తరగతిలో ఉన్నటువంటి జకర్యా అని ఒక యాజకుడు ఉన్నాడు. అండ్ జకర్యాది ఏ తరగతి అయితే మనకి ఎందుకండి కదా, అంత అవసరమా? జకర్యా యాజకుడు చాలు, జకర్యా కడుపున యోహాను పుట్టాలి చాలు. జకర్యాది ఏ తరగతి అయితే మనకెందుకు? బైబిల్లో ఏదైనా ఒక విషయం ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉంటే వదిలేయకూడదు. ఒక్కసారి ఉంటే టెన్షన్ పడద్దు. మినిమం 2 times ఉంది అంటే సమ్ సీక్రెట్ విల్ బి బిహైండ్ ఇట్. సరే ఏంటి, మళ్ళీ అక్కడ 8వ వచనంలో ఇలా అన్నాడు, జకర్యా తన తరగతి క్రమము చొప్పున. అండి రెండోసారి చెప్పాడు, ఏ తరగతి అట? తన తరగతి అన్నాడు. అరే జకర్యా తరగతి కూడా ఏంటి ఇక్కడ అన్న విషయాన్ని ఆలోచించి తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్టు ఏం జరుగుతుందంటే, జకర్యా ఏ నెలలో డ్యూటీలో ఉన్నాడో బయటపడిపోద్ది. సొలొమోను దినములలో ఏం జరిగిందంటే, యాజకత్వాన్ని చేయడానికి 24 తరగతులుగా విభజించబడ్డాయి. 24 తరగతులలో ప్రతి ప్రధాన యాజకత్వం కొరకు 15 రోజులు డ్యూటీ చేయాలి. 15 days 15 days చేయాలి, డ్యూటీ అయిపోద్ది. తర్వాత పండగలకే రావాలి, మొత్తం 7 సార్లు రావాలి మెయిన్ చర్చ్కి యాజకుడు. లేవీలు వాళ్ళ డ్యూటీస్ వేరు, యాజకులేమో 7 times రావాలి, మనుషులేమో 3 times రావాలి మెయిన్ చర్చ్కి. లేవీలు కూడా 3 times రావాలి. సో యాజకులందరికీ కూడా ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో ప్రధాన యాజకత్వం కొరకు 15 days డ్యూటీ చేయాలి. ఇజ్రాయిలీల క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, మన తెలుగు క్యాలెండర్ లాగే మార్చిలో మనకు సంవత్సరాది వస్తుంది. అండి మన సంవత్సరాది ఎప్పుడు వస్తుంది చెప్పండి? మన సంవత్సరాది ఎప్పుడు వస్తుంది? మార్చిలో, కొత్త సంవత్సరం ఉగాది, రైట్? సో ఈ మార్చిలో మన తెలుగు క్యాలెండర్ లాగే చాలా పురాతనమైనటువంటి క్యాలెండర్స్ అన్నీ కూడా మార్చిలోనే స్టార్ట్ అవుతాయి. జాన్ అనేది ఇంగ్లీష్ క్యాలెండర్. సరే, ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ సంగతి మనకు తెలుసు, కానీ ఈ క్యాలెండర్లు పాతవి మనకు తెలీదు. కానీ యూదుల క్యాలెండర్ కూడా మార్చిలోనే స్టార్ట్ అవుతుంది. మార్చి 16 నుండి వాళ్ళ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. ఉజ్జాయింపుగా మాట్లాడుతున్నాను నేను జనరల్గా. ఇప్పుడు 24 తరగతుల్లో ఎవరైనా చదవండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. ఇదొకటి చూడండి, మొదటి దినవృత్తాంతములు 24:10. ఏడవది అక్కూజునకు. అక్కడ 24 పేర్లలో 7వది హక్కూజునకు, 8వది అబియాకు, 9వది యేషువాకు, 10వది షెకన్యాకు. చాలు, ఇలా మీరు ఇంటికి వెళ్ళిపోయాక చూసుకోండి. 24 తరగతులు ఉన్నాయి ఇక్కడ. ఈ 24లో అబియా తరగతి ఎన్నో తరగతి అటండి? 8వది అని రాశాడు అక్కడ. 8వ తరగతి అంటే మార్చ్ 16 నుంచి ఏప్రిల్ 15 వరకు మొదటి 2 తరగతులు, ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు 3-4 తరగతులు, ఆ తర్వాత జూన్ 15 వరకు 6-7 తరగతులు, 5-6 తరగతులు, తర్వాత జూలైలో 15 వరకు 7-8 తరగతులు. అంటే ఈ లెక్కన అబియా తరగతి ఎప్పుడు వచ్చిందంటే జూలైలో 1st నుంచి 15th వరకు వచ్చింది. 8వ తరగతి కాబట్టి ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఈయన డ్యూటీలో ఉన్నాడండి. ఇట్స్ వెరీ క్లియర్.
వీటి కోసం నాకు టైం లేనందున ఐఎమ్ నాట్ జస్ట్ గోయింగ్ హియర్ అండ్ దేర్ టు షో యూ మెనీ థింగ్స్. ఇది సరిపోతుంది మీకు, బట్ ఐ హ్యావ్ మెనీ ఈవెన్ మోర్ ఆధారాలు ఉన్నాయి నాకు ప్రతిదానికి కూడా, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఏంటి అనేది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవి మీకు సరిపోతాయి కాబట్టి నేను ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తూ, జూలై 1st వీక్లో గాబ్రియేలు దూత జకరియాకి కనబడ్డాడు. కనబడి నీ భార్య గర్భవతి అయ్యే ఒక కుమారుని కంటాది అని చెప్పాడు. అని అలా ఉండిపోయాడు, నోరు పడిపోయింది. తర్వాత అందరూ వచ్చి ఏమైంది 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 అన్నారు. ఏం మాట్లాడలేకపోతున్నాడు. మొత్తానికి రెస్ట్ కావాలి ఇతనికి అని డ్యూటీ దిగిపోయిన తన్ని రెస్ట్లో వదిలేశారు. జూలై నెలాఖరు దాకా ఒక 10 days కాస్త రిలాక్స్ అయి ఉంటాడు. రిలాక్స్ అయ్యి మొత్తానికి ఆగస్ట్ 1st కల్లా ఇంటికి వచ్చేసాడు. ఆగస్టులో జకరియా భార్య ఎలిజబెత్ గర్భవతి అయింది. ఆగస్టులో ఆమె గర్భవతి అవుతే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఎలిజబెత్కి 6వ నెల. ఫిబ్రవరిలో ఎలిజబెత్కి 6వ నెల. ఇప్పుడు 6వ నెల అన్నమాట 2 సార్లు వచ్చింది ఇక్కడ. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 26వ వచనంలో చదవండి. లూకా 1:20, 1:26లో 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. 6వ నెలలో చెప్పండి, ఎన్నో నెల ఏంటి 6వ నెల? ఎందుకు రాశాడు అలాగా? పోనీ ఒకసారి అంటాడా? కిందకెళ్తే 36లో నేను పురుషుని ఎరగని దానను ఇదేంటి అని ఆమె అడిగిన ప్రశ్నకు దూత ఆన్సర్ చెప్తూ ఏమన్నాడు చదవండి 36లో. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలబడిన ఆమెకు 6వ మాసము. ఇది 6వ మాసం అన్నట్టు. సెకండ్ టైం రిపీట్ అయింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఫిబ్రవరి నెలలో మన క్యాలెండర్ ప్రకారం అయితే ఫిబ్రవరి నెలలో గాబ్రియేలు కన్యామరి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆమెకు 6వ నెల, ఇదిగో నువ్వు కూడా గర్భవతి అవుతావు అన్నాడు. ప్రియులారా, మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలు కౌంట్ చేస్తున్నాను. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ పూర్తయ్యాక 10వ నెల 10 రోజులకి పిల్లలు పుడతారు. డిసెంబర్లో యేసు పుట్టాడని తేలిపోయింది మనకి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం. డిసెంబర్లో యేసు పుట్టాడు, ఇట్స్ ఫైన్. మరి డేట్స్ ఎలా వచ్చాయి అని అంటారేమో. డేట్స్ ఎలా వచ్చాయి అంటే ప్రజాసంఖ్య వ్రాసినప్పుడు యోసేపు, మరియా మరియు వాళ్లకు పుట్టినటువంటి యేసు అనే పేరు రికార్డ్ చేయబడింది. యేసు అనే పేరు ఎప్పుడు పెట్టారో తెలుసా? 8వ రోజు. ఏ రోజు? 8వ రోజు. 8వ రోజు పెట్టారు కాబట్టి రికార్డ్ చేయబడింది. డేట్స్తో సహా రికార్డ్ అయింది. అది దేంతో సహా? ఈ ప్రజాసంఖ్య ఇవాల్టికి కూడా వాటికన్ సిటీలో ఈ రికార్డ్స్ ఉన్నాయి. తోలు మీద రాయబడిన రికార్డ్స్ ఇవి ఇవాల్టికి ఉన్నాయి వాటికన్ సిటీలో. ఈ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో ఏం జరిగిందంటే యేసు ఎప్పుడు పుట్టాడు అనేటువంటి అంశం మీద 300 మంది ఖగోళ శాస్త్రం, నక్షత్ర శాస్త్రం, గ్రంథ శాస్త్రాలు ఎరిగినటువంటి మేధావులు, మహాజ్ఞానులు ఒక 300 మంది టీంకి ఒక పని అప్పగించాడు. యేసు ఎప్పుడు పుట్టాడో రికార్డ్ బయటికి రావాలని. కాన్స్టంటైన్ చక్రవర్తి ఆ టైంలో యాక్సిజయస్ అనేటువంటి మహామేధావి, గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, నక్షత్ర శాస్త్రమే కాకుండా ఎన్నో శాస్త్రాలు ఎరిగిన మహాజ్ఞాని, ఒక మ్యాథమెటిషియన్ ఈ యాక్సిజయస్ 300 మంది మహానుభావులు, మహాజ్ఞానుల టీంతో 6 నెలలు యజ్ఞం చేశాడు. ఈ 6 నెలల పరిశోధనలో యేసు పుట్టినటువంటి టైం, డేట్ అవన్నీ బయటికి తీశాడు. తీసి మొత్తానికి యేసు ఎప్పుడు పుట్టాడో ఫైనల్ చేశాడు. ఇది ఫైనల్ చేసినప్పుడు
డిసెంబర్ 25 అనేది ఆ యాక్సి జయస్ ద్వారా వచ్చింది. కనీసం మినిమం జ్ఞానం లేని ఈనాటి క్రైస్తవ్యం ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వలేక కొన్నిసార్లు మనలో కొంతమంది సవాళ్ళు విసురుతుంటే దానికి ఆన్సర్ చెప్పలేక ఎటు తోచని పరిస్థితిలో ఉన్నాం. బట్ ద బైబిల్ హ్యాజ్ అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. యేసు డిసెంబర్ 25న పుట్టాడని ఆ ప్రజా సంఖ్యను ఆధారం చేసుకుని యాక్సిజయస్ ఫైనల్ చేశాడు. ఈ ఫైనలైజేషన్లో ఒక్కొక్క సంగతి మీతో చెప్పాలి. ఇందాక దైవజనులు జోసఫ్ అయ్య గారు ఏం చెప్పారంటే, క్రిస్మస్ ఈజ్ ఎ యూనివర్సల్ ఫెస్టివల్, ప్రపంచమంతా చేసుకుంటారు అన్నాడు. దట్స్ ట్రూ. అయితే ప్రపంచంలో 3/4 మంది మాత్రమే, 70% మాత్రమే క్రిస్మస్ చేసుకుంటారు. మిగిలిన 30% హిందూస్ అండ్ ముస్లిమ్స్ చేసుకోరు, బుద్ధిస్ట్ చేసుకోరు. కాబట్టి గట్టిగా 70% ఉంటారు. ఈ 70% మాత్రమే క్రిస్మస్ చేసుకుంటారు. కానీ ప్రపంచంలో అత్యధికంగా చేసుకునే పండగ క్రిస్మసే. క్రిస్మస్ కంటే ఇంకో పండగ ఉంది, అది ఆ పండగ ప్రపంచమంతా చేసుకుంటారు. అదే పండగ అంటే లూకాసు వార్త ఆ 2వ అధ్యాయంలో 21వ వచనం చదవండి. ఆ శిశువులకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఏ రోజు పెట్టారట? 8వ దినం. ఏ రోజైతే లోక రక్షకుడికి రక్షకుడు అని పేరు పెట్టారో అదే నూతన సంవత్సరం. దట్స్ January 1st. దట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇరా. చాలా మందికి తెలియదు న్యూ ఇయర్ ఎందుకు చేసుకుంటారో. ఏమోనండి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం అని ఉంది కాబట్టి ఆ వచనాన్ని పట్టుకొని చేసుకుంటున్నాం అంటారు. కానీ ప్రపంచమంతా కూడా న్యూ ఇయర్ ఎందుకు చేసుకుంటారో వాళ్ళకి తెలియదు. న్యూ ఇయర్ ఎందుకు చేసుకోవాలంటే మన దేవుడికి 1000 పేర్లు ఉన్నాయి. ఆయన సహస్ర నామధేయుడు. ఏ సందర్భంలో ఏ పని మీద వచ్చాడో ఆ పేరుతో వచ్చాడు. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అతడు విశ్వాసులకు తండ్రి కాబట్టి దేవుడు ఏమైనా చేయగలడని నమ్మాలి కాబట్టి నా పేరు సర్వశక్తుడు అన్నాడు. అదే హాగర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ చిన్నవాడు చావు నేను చూడలేను అంటే నేను చూస్తున్నాను, నేను చూచుచున్న దేవుణ్ణి అన్నాడు. ఇజ్రాయేలీలు నలిగిపోతూ అసలు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా అంటే ఎస్ నేను ఉన్నవాడను అని మోషేతో చెప్పాడు. ఇలా దేవుడు స్వస్థత చేయాల్సి వచ్చినప్పుడు యెహోవా రాఫా అని, యుద్ధకాలంలో యెహోవా నిస్సి అని, యెహోవా రోయి అని, యెహోవా షమ్మా అని, ఎల్ షడాయ్, ఎలోహిం, ఎల్ ఎలియోన్, ఎల్ ఒలాం, 1 2 మహాగణుడు, మహోన్నతుడు, మహిమాన్వితుడు, అత్యున్నతుడు, పరిశుద్ధుడు, సర్వశక్తుడు, సర్వోన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్త గది. ఇలా 1 కాదు 2 కాదు, ఆది అంతము, ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, మృతుడయ్యాడు తిరిగి లేచాడు, యుగ యుగాలకు సజీవుడు. 1000 పేర్లు ఉన్నాయి మన దేవుడికి. ఆమేన్. 1000 పేర్లు కలిగిన దేవుడు రక్షకుడుగా రక్షణ సంకల్పంతో రక్షించడానికి రక్షకుడు అనే పేరుతో వచ్చాడు. కాబట్టి ఆయన పేరు యేసు. హల్లెలూయా. ఈ రక్షణ సంకల్పంలో ఏ రోజు ఆయనకు యేసు అని పేరు పెట్టారో ఆ రోజే కొత్త యుగం స్టార్ట్ అయింది. ఆ రోజే క్రీస్తు శకం స్టార్ట్ అయింది. ఆ రోజే అతడు శకపురుషుడని ఫైనలైజ్ అయిపోయింది. యాక్సిజయస్ కాన్స్టంటైన్ చక్రవర్తితో ఆయన చేసుకున్న విన్నపం ఏంటంటే, యేసు పుట్టినరోజే కాలాన్ని మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఆ రోజు వాళ్ళు రోమన్ గవర్నమెంట్ వాళ్ళు ఫైనల్ చేశారు. చేసిన తర్వాత దానికి 8వ రోజు కాబట్టి 8 రోజుల ముందు పుట్టాడు. 25 ఆయన బర్త్డే అని పెట్టారు. చాలామంది డిసెంబర్ 25 నెలాఖరు కదా అప్పుడు పుట్టాడు ఏంటి అనుకుంటారు. డబ్బులు లేని టైంలో పుట్టాడు యేసుప్రభు అనుకుంటారు. కానీ అసలు ఆ డేట్స్ ఎలా వచ్చాయో మీకు చెప్పాను నేను. క్రీస్తు శకాన్ని బట్టి వచ్చాయి. ప్రియులారా, ఈ మాట విన్న మీతో దేవుడు ఎంత దూరం ఆలోచిస్తున్నాడో చూడండి.
ప్రతి చిన్న వాక్యం వెనకాల ఎంత సంకల్పం ఉందో. మీకు ఆశ్చర్యం కలిగించే మాట చెప్పనా? డిసెంబర్ ఎన్నో నెల? దశ అంటే ఎంత? 10. నవంబర్ ఎన్నో నెల మనకి? 11. నవ అంటే ఎంత? 9. అక్టోబర్ ఎన్నో నెల మనకి? 10వ నెల. అక్టా అంటే ఎంత? 8. సెప్టెంబర్ ఎన్నో నెల? 9. సప్త అంటే ఎంత? అసలు బుర్ర ఉందంటారు వీళ్ళకి? ఏమండి, బుర్ర ఉందంటారా వీళ్ళకి ఆ డేట్లు అలా పెట్టడానికి? నేను 10 years ఏజ్లో రక్షించబడ్డాను. 11th yearలో బ్యాప్టిజం తీసుకున్నాను. 12th yearలో పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. చిన్నప్పుడు 7th class వరకు ఎప్పుడు పాస్ అవ్వలే. 7th వరకు ప్రమోటెడ్ తోసేశారు. సెయింట్ యాన్స్లో చదివాను, హైదరాబాద్లో. 7thలో ఫస్ట్ టైం పాస్ అయ్యా. ఎందుకంటే దేవుణ్ణి నమ్మాను కాబట్టి. మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవడం వల్ల, దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల ఫస్ట్ టైం 7thలో పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత నేను ఏకసంగ్రాహిగా మారిపోయాను. నాకు ఆ పేరు వచ్చేసింది. ఏకసంగ్రాహి అంటే ఒకసారి వింటే చాలు వీడు. చాలా మంచి పేరు వచ్చినప్పుడు ఆ రోజుల్లోనే స్కూల్లోనే ఉన్నప్పుడే అనుకునేవాడిని, ఎప్పటికన్నా నేను మేధావిని అవ్వాలి, ప్రపంచానికి ఒక గొప్ప పనికొచ్చే వ్యక్తిని అవ్వాలి. అప్పుడు నా వంతుగా ఈ క్యాలెండర్లో ఉన్నటువంటి నెలల డేట్లు తిరగరాయాలి, సరిచేయాలి. ఎవడాడు పెట్టినోడు బుర్రలైనవాడు? 9వ నెలకి సెప్టెంబర్ అంటాడు, 10వ నెలకి అక్టోబర్ అంటాడు, 11వ నెలని నవ అంటాడు, 12నేమో దశ అంటాడు. సో ఇది సరిచేయాలి మనం ఎప్పటికైనా అనుకునేవాడిని చిన్నప్పుడు. ఏమంటే నా ఆలోచన ఏం తప్పంటారా? అలా అనుకునేవాడిని. కానీ తీరా నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాక నాకున్న జీల్ని బట్టి నేను స్టడీ ప్రారంభించి థీసిస్ చేయాల్సిన టైం నాకు రాకముందే ఒక్కో సబ్జెక్ట్ మీద ఒక్కొక్క స్టడీ చేసి ఒక్కో థీసిస్ రాసుకుంటూ నాకు నేను పర్సనల్గా చేస్తూ వచ్చిన దాంట్లో నాకు ఫైనల్గా తేలింది ఏంటో తెలుసా? యాక్సిజయస్ రోమన్ చక్రవర్తి దగ్గర నిలబడి ఒక మాట అన్నాడు. అయ్యా, జనవరికి పేరు పెట్టేశాం, ఫిబ్రవరికి పేరు పెట్టాం, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ వరకు పేర్లు పెట్టేశాం. ఈ పేర్లలో కొన్నేమో నక్షత్రాన్ని బట్టి ప్లానెట్స్, కొన్నేమో రాజులను బట్టి చక్రవర్తులను బట్టి రోమన్ చక్రవర్తి పెట్టాం. 7 దగ్గర నుంచి నన్ను వదిలేయండి అన్నాడు. 7, 8, 9, 10 4 నెలలు వదిలేండి అన్నాడు. అన్నాడు, నేను పెడతాను పేర్లు. నేను ఎంత యజ్ఞం చేసి క్రీస్తు శకం క్యాలెండర్ని ఇచ్చాను కాబట్టి నాకు ఛాన్స్ ఇవ్వండి, ఆ పేర్లు పెడతానన్నాడు. నువ్వు మహామేధావి, నువ్వేం చేసినా కరెక్ట్గానే ఉంటుంది, కమాన్ క్యారీ ఆన్ అన్నాడు. అప్పుడు యాక్సిజయస్ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏ రోజైతే కన్య మరియకు 7వ నెల వచ్చిందో ఆ నెల పేరే సెప్టెంబర్. ఏ రోజైతే కన్య మరియకు 8వ నెల వచ్చిందో దట్స్ అక్టోబర్. కన్య మరియకు 9వ నెల వచ్చిందో దట్స్ నవంబర్. కన్య మరియకు 10వ నెల వచ్చిందో దట్స్ డిసెంబర్. ఆమె గర్భస్థ స్థితిని బట్టి 7 ఈజ్ గాడ్స్ నంబర్. 7 అనేది ఎవరి నంబరు? 7 ఎవరి నంబర్ అండి? గాడ్స్ నంబర్. ఆ గాడ్స్ నంబర్ని పురస్కరించుకొని 7వ నెల నుంచే పండగ చేసుకోవాలి. ఈ బాలుడు యొక్క జన్మాన్ని 7వ నెల నుంచే అంటే గుర్తు చేసుకుంటూ వచ్చి ఆయన పండుగను బట్టి సువార్త అందాలి. ఏదో ఒక యావిగేషన్ లేకపోతే, ఏదో ఒకటి లేకపోతే మనుషులు అంత బేగా మోటివేట్ అవ్వరు. సో నాకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఒక మోటివేషన్కి దారి తీయాలనే ఉద్దేశంతో గాడ్స్ నెంబర్ 7తో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఏ రోజు ఆమెకు 7th మంతో అప్పుడు సెప్టెంబర్, ఏ రోజు ఆమెకి 8th మంతో అది అక్టోబర్, తర్వాత నవంబర్, తర్వాత డిసెంబర్ అని యాక్సిజయస్ ఈ పేర్లు పెట్టాడు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, ఇంతకుముందు క్రిస్మస్ 25ని మాత్రమే చేసేవాళ్ళు. రాను రాను క్రిస్మస్ ఒక నెల ముందు నుంచి మొదలెట్టారు, డిసెంబర్ 1 నుంచి.
తర్వాత నవంబర్ 25కే మొదలెట్టారు, తర్వాత నవంబర్ 1కే మొదలెట్టారు. కానీ రోమా చక్రవర్తి కాలంలో క్రైస్తవులు శ్రమల గుండా వెళ్ళి తిరిగి అది పుష్పించినప్పుడు లేక పునరుద్ధీకరించబడినప్పుడు అంత ఫార్మాట్ని సెట్ చేసినప్పుడు చేయబడినటువంటి ఫార్మాట్ సెట్టింగ్స్లో భాగం ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈరోజు రాత్రి నేను మీతో ఏం చెప్పానంటే, డిసెంబర్లో పుట్టాడని చెప్పాను, 25న పుట్టాడని చెప్పాను, జనవరి 1 ఎలా వచ్చిందో చెప్పాను, క్రీస్తు శకం దేన్ని ఆధారం చేసుకుని అది వచ్చిందో చెప్పాను. ఇవన్నీ కూడా క్రిస్మస్ వెనక దాగి ఉన్నటువంటి దైవ సంకల్పాలు. ఆమేన్. ఈరోజు ఈ ట్రీ ఇక్కడ నిలబెట్టాం, ఎవరికి బిబ్లికల్గా ఏం ఆధారం కనపడదు. ఈ ట్రీ బైబిల్లో లేదు కదా అంటాం, కానీ ఆ ట్రీ గురించి ఇట్ హ్యాస్ ఎ దాని గురించి కొంత ఉంది. ఆ రోమ వాళ్ళు అంటే ఏ రోజైతే కాన్స్టంటైన్ చక్రవర్తి ఒక యుద్ధంలో గెలిచాడో, గెలిచే ముందు దేవుడు దర్శనంలో చెప్పాడు, సిలువ కనపడింది, వాయిస్ వినపడింది, నువ్వు ఈ సిలువను పట్టుకుని యుద్ధానికి వెళ్ళి గెలుస్తావని చెప్పాడు. అప్పటికే కాన్స్టంటైన్ తల్లి గొప్ప ప్రార్థనా పరురాలైంది. సో ఇవన్నిటినీ ఆధారం చేసుకొని కాన్స్టంటైన్ మహాభక్తుడయ్యాడు. మహాభక్తుడయ్యాక ఇక శ్రమలు ఆపండి, తొలి సంఘానికి ఉన్నటువంటి శ్రమ ఆపండి అని ఆపి శ్రమ పడినటువంటి ఇజ్రాయేల్ క్రైస్తవ సంఘాన్ని పునరుద్ధీకరణ చేశాడు. ఎవరు బ్యాప్టిజం తీసుకుంటే వాళ్ళకి కొన్ని సిల్వర్ కాయిన్స్, కొన్ని వస్త్రాలు ఇవ్వడం, గిఫ్ట్స్ ఇవ్వడం, ఇవన్నీ స్టార్ట్ చేశాడు. ఆ గిఫ్ట్స్, ఆ ప్రక్రియ, ఆ పునరుద్ధీకరణ, ఆ ఇమ్మోర్టాలిటీ, ఇవన్నిటిని కూడా ఆధారం చేసుకుని క్రిస్మస్ ఉంది. అందులో మీకు కొన్ని విషయాలు మాత్రమే రాత్రి పంచుకున్నాను. రేపు ఉదయం ఉంటాను, రేపు రాత్రి ఉంటాను, చాలా విషయాలు మీతో మాట్లాడతాను. కానీ ఇవన్నీ వింటున్నటువంటి మీరు ఒకసారి ఆలోచించుకో, దేవుడు సెలవు లేకుండా ఏమీ లేదు, ప్రతిదీ ఆయన ప్లాన్ ప్రకారమే జరిగింది. అండ్ దెర్ ఈజ్ ఎన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్, దెర్ ఈజ్ ఎన్ ఆన్సర్ ఫర్ యూ ఆల్సో. వాట్ ఎవర్ క్వశ్చన్ యూ హ్యావ్, దెర్ ఈజ్ ఎన్ ఆన్సర్. ఒక చిన్న ప్రశ్న, మీలో ఎంతమంది నేను ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదు అన్నవాళ్ళు ఉన్నారు? ఒకసారి చేయి పైకి ఎత్తండి. సిగ్గుపడద్దు, భయపడద్దు, మేమేం బలవంత బాప్తిస్మాలు ఇవ్వం, నువ్వు 10 years దాటితే చెయ్యొచ్చు, 10 years దాటి ఇంకా బ్యాప్టిజం తీసుకోకపోతే చెయ్యొచ్చు. ఇంకా బ్యాప్టిజం తీసుకొని వాళ్ళు బాగా చేయి పైకి ఎత్తండి, త్వరగా. నీకు 10 years దాటి నువ్వు ఇంకా తీసుకోకపోతే చేయి బాగా పైకెత్తాలి, స్పీడ్గా. కొంతమంది సగం ఎత్తుతున్నారు. రైట్, 1 2 3 4 5 6 7 8 9 10 11, ఒక 11 12 మంది చేయితారు. థ్యాంక్ యూ. మీతో నేను చెప్తున్నా, మీ 12 మంది కూడా లేట్ చేయకండి. డోంట్ ప్లే విత్ గాడ్. దేవుడితో గేమ్ ఆడకండి. నేను యాక్చువల్గా ప్రకటన గ్రంథ వర్తమానికుడిని. రెవల్యూషన్లో హ్యావ్ టైమింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రకటన గ్రంథం చాలా ఆంధ్రాలో నా పేరు ప్రకటన గ్రంథ వర్తమానికుడు. ప్రస్తుతం ఈ సీజన్లో ఫర్ పాస్ట్ 30 years పెద్దవాళ్ళు వెళ్ళిపోయాక ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ వన్ హు స్పీక్ ఆన్ రెవల్యూషన్. కాబట్టి నాకున్నటువంటి బైబిల్ అంచనాలను బట్టి మనకి ఎక్కువ టైం లేదు, అస్సలు టైం లేదు. వీఆర్ జస్ట్ స్టాండింగ్ ఆన్ ద ఎడ్జ్, అంచు మీద నిలబడ్డాం ఆయన రాకడికి. మీ 11-12 మందితో చెప్తున్నా, డోంట్ ప్లే విత్ గాడ్. దేవుడితో ఆడకండి. దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు, వచ్చేసాయి. యేసు ప్రభువుకి సత్రములో స్థలం లేదు అని ఎందుకంటారంటే, ఆయన ఒకరోజు మత్తయి 8:20 అంటాడు, ఆకాశంలో పక్షులకి గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఒకసారి లేచి నిలబడతారా? అందరూ లేచి నిలబడండి. స్పీడ్గా లేగాలి. ఆ మాటను ఆధారం చేసుకుని నా వైపు చూడండి. స్పీడ్గా లేగాలి, ఫాస్ట్గా లేచి నిలబడి చివరి మాట వినండి. ఆ మాటను ఆధారం చేసుకుని
యేసుప్రభుకి అసలు ఆయన పుట్టినప్పుడే స్థలం లేదు, బతుకున్నంతకాలం ఆయనకు స్థలం లేదు, ఆయన నిజమే చెప్పాడు అంటారు. యేసుప్రభుకి 3 ఇల్లులు ఉన్నాయి. ఒకటి నజరేతులో, అది యోసేపు ఇల్లు. యేసు బాల్యం అంతా అక్కడే జరిగింది. కార్పెంటరీ వర్క్ చేసుకుంటున్నటువంటి జోసెఫ్తో ఉన్నాడు. నజరేతులో ఈ వేల్ట్కి ఉంది ఆ ఇల్లు. రెండో ఇల్లు కపెర్నహూములో ఉంది, అది కన్యమరియ ఇల్లు. మూడో ఇల్లు తాను పుట్టిన స్థలం బెత్లెహేంలో ఉంది. కపెర్నహూములో ఒక ఇంట్లో పెంకిప్పేస్తారు, మీకు గుర్తుందో లేదో, ఒక పక్షవాయువు గలవంటి. అది ఎవరిల్లు అనుకుంటున్నారు? ఎవరిల్లన్న ఇప్పేస్తే ఊరుకుంటారేటి? ఆయన ఇంట ఉన్నాడని విని, అంటే ఊళ్ళోకి వచ్చాడు, తన ఇంటికి వచ్చాడని విని ప్రవాహంలో జనం వచ్చారు. ఇట్ వాజ్ హిజ్ ఓన్ హౌస్. యేసు ప్రభుకి పుట్టినప్పుడు సొంత ఇంట్లోనే పుట్టాడు బెత్లెహేంలో. ఆయన పెరిగినప్పుడు సొంత ఇంట్లోనే పెరిగాడు నజరేతులో. ఆయన సేవకు వచ్చినప్పుడు కూడా సొంత ఇంట్లోనే ఉన్నాడు కపెర్నహూములో. సో డోంట్ బిలీవ్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. నిజానికి ఆ రోజు ఆకాశంలో పక్షులకి గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు అని ఎందుకన్నాడో తెలుసా? దాని అర్థం ఏంటంటే, ఒక శాస్త్రి పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వెక్కడికి వెళ్ళినా నేను వెంబడిస్తానన్నాడు. మనం అద్దరికి పోవుదాం అన్నాడు శిష్యులతో. అద్దరికి వెళదాం పదండి. అప్పుడే ఒక మెరకిల్ జరిగింది. 4,000 మందికి భోజనం పెట్టాడు. దాదాపు 7 గంపలు మిగిలాయి. ఒక మైటీ మెరకిల్ జరిగింది. ఈ అద్భుతాన్ని చూసి శాస్త్రి అంటున్నాడు, మనం అందరం అవతలకు వెళ్దాం అంటుంటే, నువ్వెక్కడికి వెళ్ళినా నేను వెంబడిస్తానయ్యా అంటే, అప్పుడు అన్నాడు, నీ హృదయంలో జిత్తులు మారి నక్కల్లాంటి మోసగాళ్లకు ప్లేస్ ఉంది, ఆకాశ పక్షుల్లాంటి దురాత్మలకు ప్లేస్ ఉంది, నేను తలపెట్టుకోవడానికి కూడా నీ హృదయంలో ప్లేస్ లేదు. సారీ, నువ్వు నాతో రావద్దు, వెళ్ళిపో అన్నాడు. ఆ రోజు ఆయన ఉద్దేశం ఏంటంటే, నీ హృదయంలో నాకు ప్లేస్ లేదు. ఇంకొకడు వచ్చి, నిన్ను వెంబడిస్తాను కానీ మా నాన్న ముసలోడు చచ్చిపోయేలా ఉన్నాడు, ఈ టైంలో వదిలేసి వస్తే అందరూ ఏమంటారు? వెళ్ళిపోయి అతను చనిపోయేదాకా ఉండి పాతి పెట్టేసి సమాధి కార్యక్రమం అయిపోయాక వచ్చి వెంబడిస్తా అన్నాడు. నువ్వు వెళ్తే తిరిగి రావు, 4 చుక్కలు కన్నీళ్లు గారిస్తే కరిగిపోతావు. సో డోంట్ గో. మృతులను పాతి పెట్టుకొననేమో, నువ్వు నన్ను వెంబడించు అంటాడు. ఇంకొకడు, నేను వెంబడిస్తాను కానీ నాకేం తక్కువ, వెంబడించడానికి నాకేంటి అడ్డో చెప్పు అంటాడు. ఓ పని చేయి, హృదయం ఖాళీ చేసుకునిరా. నీ డబ్బు ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. నువ్వు పోయి నీ ఆస్తంతా అమ్మేసి బీదలకు పనిచేసాయి, ఖాళీ చేసేసుకో హృదయాన్ని, అప్పుడు వచ్చి వెంబడించు. బికాస్ నీ హృదయంలో నాకు కూడా ప్లేస్ లేదు, డబ్బుకే తప్ప, నువ్వు మిక్కిలి ధనవంతుడివి అన్నాడు. వాడు నిజంగా వాడి హృదయంలో డబ్బే ముఖ్యం కాబట్టి నిత్య జీవం అన్నా వదిలేసుకుంటాను కానీ నా ఆస్తిని అమ్మి బీదలకు పంచడం నా వల్ల కాదని వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ టెక్స్ట్ అంతా కూడా మీరు చదవండి ఆయా గాస్పల్స్లో. ద మెయిన్ రీజన్ ఈజ్ ఆయనకి ఇల్లు లేక కాదు, ఆయనకు హృదయంలో చోటు లేదు. ఆయనకి హృదయంలో చోటు లేదు. ఈరోజు నీ హృదయంలో చాలా అవిగేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దెర్ ఈజ్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి చోటు ఉంది, కానీ ఫస్ట్ ప్లేస్ యేసుకు లేదు. అన్నిటితో పాటు యేసుకో ప్లేస్ ఉండొచ్చు. పూజ గది ఉన్నట్టు ఇంట్లో బెడ్రూమ్ ఉంది, హాల్ ఉంది, కిచెన్ ఉంది, డైనింగ్ ఉంది, అలాగే పూజ గది ఉంది అన్నట్టు అన్ని రూమ్స్తో పాటు యేసుకో రూమ్ ఉండి ఉంటుంది నీ హృదయంలో. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు. బట్ ఇట్ డజంట్ హ్యావ్ ప్రయారిటీ. ప్రథమ స్థానం లేదు, ప్రాముఖ్యమైన స్థలం లేదు. అసలు నీకు యజమానుడు కాదు, నీకు ప్రభువు కాదు. కాబట్టే ఆయన నిన్ను చూసి నవ్వుకుంటున్నాడు. వీళ్ళందరూ గేమ్ ఆడుతున్నారు నాతోటని, నా పేరు చెప్పుకొని గేమ్ ఆడుతున్నారు. ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోకం వెళ్ళాడు. ఆయన చిత్తము చేయువాడే. యూ నీడ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్ అండ్ డూ ద విల్ ఆఫ్ గాడ్. అన్లెస్ యు నో గాడ్స్ విల్ అండ్ డూ హిజ్ విల్, యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు హిజ్ కింగ్డమ్. గాడ్ ఈజ్ గోయింగ్ ఎవ్రీథింగ్. ప్రతీది కూడా తన చిత్త ప్రకారం జరుగుతుంది. ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకో, ఆయనకి నీ హృదయంలో మొదటి స్థానం ఇవ్వు.
ఈ మాటలు దేవుడు ఈ క్రిస్మస్ శుభవేళలో నిన్ను బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి, ఫలభరితంగా మార్చునుగాక. కళ్ళు మూసుకుందాం. 1 minute ప్రేయర్ చేస్తాను. అందరూ చేతులు పైకెత్తుదాం. 2 చేతులు పైకెత్తి 1 minute నాతో ఏకీభవించండి. జస్ట్ 1 minute చేతులు పైకెత్తి థ్యాంక్ యూ చెప్దాం. మొదటిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇందాకలాగే గట్టిగానే చెప్పండి హల్లెలూయా. ధైర్యంగానే చెప్పండి హల్లెలూయా. ఓ, నన్ను చూస్తున్నందుకు నీకు వందనాలని చెప్పండి. నన్ను దృష్టిస్తున్నందుకు వందనాలని చెప్పండి. నా పట్ల నీకు ఒక సంకల్పం ఉన్నందుకు వందనాలని చెప్పండి. నా పట్ల నీకు ఒక ఏర్పాటు ఉన్నందుకు వందనాలని చెప్పండి. నా ఎడల నీకున్న తలంపులు భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఉందని చెప్పండి. థ్యాంక్ యూ చెప్పండి. సమస్తము సమకూడి మేలు కొరకు చేస్తున్నందుకు వందనాలని చెప్పండి. కొంతమంది నోరు తెరవలేకపోతున్నారండి. కొంతమంది ఇంకా నోరు తెరవలేకపోతున్నారు. ప్రభువా, నా కష్టము నీకు తెలుసు, నా కన్నీరు నీకు తెలుసు, నా బాధ నీకు తెలుసు, నా సమస్యలు నీకు తెలుసు. నాకున్నటువంటి నాయన ప్రతి విధమైన ఇబ్బంది నీకు తెలుసు నాయన. ఇంకొంచెం గట్టిగా పిలు. అన్ని నామముల కంటే పై నామం యేసు నామం. యేసు అని పిలు, యేసు అని పిలు. ఈ నామమున తప్పున మరి ఏ నామములో రక్షణ లేదు. ఎవరైనా గట్టిగా యేసయ్యా అని పిలవండి. ఇంకా గట్టిగా పిలవండి, ఇంకా గట్టిగా పిలవండి. మీకు ఇచ్చిన 1 minute 30 seconds అయిపోయింది. 30 seconds అయిపోయింది. గట్టిగా పిలవండి యేసయ్యా. ఇంకొంచెం గట్టిగా పిలవండి. రబాలా షబోనా జబీనా బారాబారాబా. కన్నీరు నాట్యంగా మార్చేవాడు మన దేవుడు. ఎడారిలో సెలయేర్లు పుట్టించేవాడు మన దేవుడు. సముద్రములో రహదారులు కలగజేసేవాడు మన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా చేయగలవాడు మన దేవుడు. చీకటిలో వెలుగు పుట్టిస్తాడు. నీ కట్లు తెంపుతాడు, నీ బంధకాలు తెంపుతాడు, నీ సమస్యలు విడగొడతాడు, నీ హృదయంలోకి శాంతిని ప్రకాశింపచేస్తాడు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ let us give him a clap offering, let us praise his holy name. ఈ రాత్రి నీ కట్లు తెగిపోని, నీ బంధకాలు ఊడిపోని, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించని, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించని. ఓ ఓ రాబా షాబా. ఒక వెలుగు కనబడని, ఒక వెలుగు కనబడని. ఆ వెలుగు క్రింద చీకటి నశించిపోని, వెలుగు క్రింద చీకటి నశించిపోని. రబియా జబాందర రబా. ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామములో రక్షణ లేదు. ఈ నామముననే రక్షణ పొందవలెను. సహస్రనామధేయుడైన యేసు రక్షించడానికి రక్షణ సంకల్పంతో రక్షకుడుగా, రక్షకుడు అనే పేరుతో వచ్చి చేతులు చాచాడు. విల్ యు టర్న్ టు మీ? ఈ రాత్రి నా వైపు తిరుగుతావా? అనేకమైన నావిగేషన్స్తో నువ్వు అల్లాడిపోతున్నావు. నన్నెవరు చూస్తున్నారు? నా బాధ ఎవరికి చెప్పుకోను? నాకే ఎందుకు కష్టం వచ్చింది? నాకు ఒక జాబ్ లేదని ఏడ్చేవాళ్ళు ఉన్నారు, నాకు అప్పులున్నాయని ఏడ్చేవాళ్ళు ఉన్నారు, నా భర్త మారలేదని ఏడ్చేవాళ్ళు ఉన్నారు, నాకు కోర్టు సమస్యలు ఉన్నాయని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవడికుండే బాధలు వాడుకున్నాయి. కానీ దేవుడు నీ వైపే చూస్తున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు సిస్టర్, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన నీకేమైనా చేయగలడు. హీఈస్ ది ఆన్సర్ అండ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. హీఈస్ ది ఆన్సర్. ఈ రాత్రి ఆయనను నమ్ముకో. నీ హృదయంలో ఆయనకి చోటివ్వు. సే, నీకే మొదటి స్థానం ఇస్తాను. ఐ విల్ గివ్ యూ ద ఫస్ట్ ప్లేస్. నీకు మొదటి స్థానం ఇస్తానని చెప్పు. బ్యాప్టిజం తీసుకోకపోతే నీ హృదయంలో ఒక తీర్మానం చేసేసుకో, నేను ప్రభు బిడ్డగా మారిపోవాలి. ఈ రోజు నుంచి నా హృదయంలోకి యేసు ప్రభువుగా ఉండాలి అని తీర్మానం చేసేసుకో. రేపు రాత్రి వరకు నేను మీతో ఉంటాను. బిలీవ్ ఫర్ మిరాకిల్స్. అడగకుండానే మీకు మిరాకిల్స్ జరుగుతాయి. రేపు రాత్రిలోపు అద్భుతాలు జరుగుతాయి మీకు. బిలీవ్ ఇన్ మిరాకిల్స్. రేపు రాత్రిలోపు నాకు ఏదైనా ఒక అద్భుతం జరగాలని అడుగు.
రేపు రాత్రిలోపు నాకు ఏదైనా ఒక అద్భుతం చేయి ప్రభు అని అడుగు. జీవాధిపతి ప్రార్థన స్వీకరించు. మాలో అందరినీ ప్రతి ఒక్కరిని బలపరచు. రేపు రాత్రిలోపు ఒక్కరిని కూడా వదలద్దు. అందరికీ నీ అద్భుతాలు జరగాలి. వారి వారి సమస్యలు మంచు వలె విడిపోవాలి. వారి కట్లు తెగిపోవాలి. బంధకాలు ఊడిపోవాలి. నువ్వు కనబడాలి, నువ్వు మాట్లాడాలి, నీ ముఖ దర్శనం దొరకాలి, నీ వెలుగుతో నీ బిడ్డలు నింపబడాలి. నీవే మహిమ ఘనత తెచ్చుకోమని యేసయ్య పవిత్ర నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యాజ్ యూ హ్యావ్ టేస్టెడ్ ద మెసేజ్, ఐ ఎంకరేజ్ యూ. ఎప్పుడు చర్చికి రాని వాళ్ళు నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయి. రేపు మార్నింగ్ సర్వీస్కి తీసుకురా. ఎప్పుడు చర్చికి రాకుండా స్కిప్ ఆఫ్ చేసేటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎంకరేజ్ చేయి. నీ భర్తకు చెప్పు, సంబడి హ్యాస్ కమ్, ఒక వ్యక్తి వచ్చాడు, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్, ఏదో జరుగుద్ది, లెట్స్ సీ అని అడుగంతే. ఏమో రేపు వాళ్ళకి దర్శనం దొరకవచ్చు. ప్రియులరా, ఐఎమ్ ఇన్ ఎ లాంగ్ ఫాస్టింగ్. మే 19న తిన్నాను, అప్పటి నుంచి తినలేదు నేను. 7 months అవుతుంది దగ్గరలో. పొద్దున్న తిన్న వాళ్ళ మాట్లాడుతున్నాను నేను. అండ్ ఐ డోంట్ డ్రింక్ ఈవెన్ ఫ్రూట్ జ్యూస్. ఏమీ తాగను, జస్ట్ మిల్క్ తాగుతాను, మజ్జిగ తాగుతాను అంతే. కాకపోతే ఐ సీ ది ఏంజల్స్ అరౌండ్ అస్. ఐ లివ్ ఇన్ రెలమ్స్. నేను స్పిరిచువల్ రెలమ్స్లో ఉన్నాను. కాబట్టి బికాజ్ ఐఎమ్ ఇన్ స్పిరిచువల్ రెలమ్స్, రేపు రాత్రిలోపు క్యాచ్ వాట్ బిలాంగ్స్ టు యూ. అందిపుచ్చుకో, ఎగిరి అందిపుచ్చుకో. డోంట్ జస్ట్ లీవ్ ఇట్. క్యాచ్ ద ఫైర్, క్యాచ్ ది అనాయింటింగ్, క్యాచ్ యువర్ మిరాకిల్. నీకేం కావాలి అది నువ్వు సీరియస్గా తీసుకొని రేపు రాత్రిలోపు అడుగు, ఐ జస్ట్ వాంట్ ఇట్ అని. బిలీవ్ ఇన్ గాడ్ and you will be really a blessing to many people. God bless you.